ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ గణేష్ చెప్పండి. గ్రామస్తులంతా కూడా 31 ఏళ్ల కిందట జరిగిన పాసలపూడి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడంతా గ్రామస్తులు కూడా ఏం మాట్లాడారో కూడా చూసాము. అలాగే 31 ఏళ్ల కిందట జరిగిన పాసలపూడి ఘటనలో కూడా తెలుగువారు కోటిపల్లి సత్యనారాయణ ఆయన ఎంత కీ రోల్ పోషించారో కూడా గుర్తు చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఎందుకంటే పాసర్లపూడి ఘటన అనేది కేవలం కోనసీమకో లేకపోతే తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. టోటల్గా యావత్ భారతదేశానికి, మరోవైపు ప్రపంచానికి కూడా, ప్రపంచం అంతా ఒక్కసారిగా పాసర్లపూడి బ్లోఅవుట్ వైపు చూస్తుంది. ఎందుకంటే దాదాపు ఉవ్వెత్తిన ఎగిసిపడిన మంటలు కావచ్చు, లేకపోతే ఆ రోజున దాదాపు 65 రోజుల పాటు ఏకధాటిగా మండిన మంటలు, దాన్ని ప్రపంచం అంతా చూసింది. చివరికి ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి కూడా నిపుణులు వచ్చి, ఫైర్ ఫైటర్స్ వచ్చి దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంత అంటే కీలకమైంది. ఎప్పుడు ఎక్కడ బ్లోఅవుట్ జరిగినా, ప్రపంచంలో ఎక్కడ జరిగినా, భారతదేశంలో జరిగినా, కోనసీమలో జరిగినా సరే పాసర్లపూడి బ్లోఅవుట్ని ఖచ్చితంగా చర్చించుకోవాల్సింది. ఈరోజు కరెక్ట్గా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో జనవరి 8వ తేదీన 1995 ఆ సంవత్సరం దాదాపు 30 అంటే 3 దశాబ్దాలు దాటి ఆ ఘటన వస్తుంది. అందుకనే ఇప్పుడు ఏదైతే ఇరుసు మండలంలో మోరిలో జరిగిన ఏదైతే బ్లోఅవుట్ ఉందో దాని సందర్భంగా ఇది కనెక్ట్ అవ్వడం, మరోవైపు ఆ చర్చ జరుగుతుండగానే దాదాపు 4 రోజులుగా ఇరుసు మండలంలో మండుతున్న ఆ మంటల్లో చూస్తున్న టైంలోన ఇప్పుడు దీన్ని మనం కోనసీమలో జరిగిన ఆనాటి ఘటన 1995 జనవరి 8వ తేదీన జరిగిన ఏదైతే పాసర్లపూడి ఘటన ఉందో దాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచం అంతా దాని వైపు చూస్తుంది. అంటే 31 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాలు దాటి వచ్చింది. కానీ ఆ రోజున అమెరికా నుంచి కావచ్చు, మిగతా నుంచి కావచ్చు, ఎంతమంది వచ్చినా దాన్ని ఆర్పలేకపోయారు. కానీ లోకల్గా ఉండేవాళ్ళ సహకారం, ఆ రోజు ఓఎన్జీసీ అనేది బలంగా ఉంది. అయినా సరే మిగతా వాళ్ళని తీసుకొచ్చారు. ఆ రోజు 65 రోజుల పాటు దాన్ని 65 రోజుల పాటు పట్టింది. ఇలాంటి సందర్భంలో ఒక హీరో కనిపించాడు. ఆయన పేరు కోటిపల్లి సత్యనారాయణ. ఎందుకంటే ఆయన ఓఎన్జీసీలో ఉన్న టెక్నికల్ టీంలో ఉన్నారు. ఆ రోజున ఆయన్ని అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చిన నీల్ ఆడమ్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ వచ్చిన టీం కావచ్చు, ఆయన ఇచ్చిన సహకారం కావచ్చు, ఆ రోజున ఆయన వ్యూహాలు కావచ్చు, లేకపోతే ఆయన ఆలోచన కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒక లోకల్ హీరోగా మిగిలాడు. ఆ రోజున పేపర్లు, ప్రజలు అందరూ కూడా జేజేలు పలికారు. ఎందుకంటే ఇంత మీడియా విస్తృతి లేనప్పుడు కూడా జేజేలు పలికారు. అలాంటి కోటిపల్లి సత్యనారాయణని ఈరోజు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం యావత్ ఆ రోజు నుండి ఓఎన్జీసీ అధికారులు కావచ్చు, ఓఎన్జీసీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఆ రోజు నుండి మీడియా కావచ్చు, ఈ రోజున మోరీ ఏదైతే జరిగిందో ఇరుసు మండలం నుండి ఘటన సందర్భంగా కావచ్చు, లేకపోతే 30 సంవత్సరాలు దాటిన ఈ పాసర్లపూడి ఘటన కావచ్చు, ఎన్ని సందర్భాల్లో కూడా కోటిపల్లి సత్యనారాయణ గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి కోటిపల్లి సత్యనారాయణ మన బిగ్ టీవీని మీ అందరి ముందుకు తీసుకొస్తుంది. మనతో కోటిపల్లి సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్కారం అండి. సత్యనారాయణ గారు, చాలా సంతోషం. ఎందుకంటే ఒకటి ఇంత విషాదం లాంటి ఒక ఘటన దాదాపు 4 రోజులుగా ఇరుసు మండలంలో ప్రజలందరూ భయభ్రాంతులు గురవుతున్నారు, పరుగులు పెడుతున్నారు. అలాంటి సందర్భంలోనే పాసర్లపూడి బ్లోఅవుట్ని తలుచుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు జరిగినా సరే, ఏ బ్లోఅవుట్ జరిగినా. కానీ అలాంటి ఒక అతిపెద్ద ఘటనని, అంటే నేను ఎందుకంటే సంతోషము అంత భయాందోళన కలిగించిన ఘటన, మరోవైపు సంతోషం ఎందుకంటున్నానంటే చిన్న ప్రాణ నష్టం కూడా లేకుండా ఆ రోజున కోనసీమలో పరుగులు పెడుతున్న సందర్భంలో కూడా మీ అందరూ కలిసి ఒక టీమ్గా దాన్ని చేశారు. అందులో మీరు ఎంత కాదనుకున్నా మిమ్మల్ని హీరోగానే చూశారు ఆ రోజు ప్రజలు. ఎందుకు, ఎలా జరిగిందండి ఆ రోజు ఘటన ఏంటి, అసలు మీరు అందులో ఇన్వాల్వ్ అయిన తీరేంటి అసలు పాసర్లపూడికి సంబంధించి? పాసర్లపూడి బ్లోఅవుట్ మేము ఓఎన్జీసీ కేజీఎస్ఎట్ రిగ్ నెంబర్ 18 E1418 తోటి మేము పాసర్లపూడి 19 వెల్లో డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. అది అయితే అప్పుడు పాసర్లపూడి ఫీల్డ్ ఒక రకంగా ఒక వర్జిన్ ఫీల్డ్ అనమాట. దాంట్లో ఉన్న హైడ్రోకార్బన్స్ ఎక్కువ మేము ఎక్స్ప్లాయిట్ చేయలేదు. సో ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత డ్రిల్లింగ్ టైంలో జరిగింది. సో ఆ బ్లోఅవుట్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా అనిపించింది మాకు. ఎన్నో లక్షల క్యూబిక్ మీటర్స్ గ్యాస్ బయటికి నెట్టబడింది. సో ఆ సిచ్యుయేషన్ లో ఈ ఇన్సిడెంట్ జరగగానే మేము ఇమీడియట్లీ రియాక్ట్ అవటానికి కూడా పెద్ద ఎక్కువ టైం లేకుండా అది ఫైర్ క్యాచ్ అయింది. ఫైర్ క్యాచ్ అవ్వగానే రిగ్ అంతా తగలబడిపోయింది. తర్వాత ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము మా క్రైసిస్ మేనేజ్మెంట్ టీం, నేను అప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ టీం హెడ్ గా ఉన్నానండి ఇక్కడ మన రాజమండ్రి అసెట్ కి. నేను నా టీం మెంబర్స్ తీసుకుని ఇమీడియట్లీ స్పాట్ కి వెళ్ళాను.
ఆ సిచ్యుయేషన్ చూసి చాలా భయానకమైన బ్లోఅవుట్ గానే మాకు అనిపించింది. సో ఇమీడియట్లీ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా మొబిలైజ్ చేసాము. అక్కడ ఉన్న క్రైసిస్ మేనేజ్మెంట్ అంతా ప్రోటోకాల్స్ అన్ని యాక్టివేట్ చేసి ఆ, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన ఆ, కార్యక్రమాలన్నీ చేయటం అయితేనేమి అన్ని ముందు అది చేసి ఆ తర్వాత మేము యాక్షన్ లోకి దిగామండి. ఆ యాక్షన్ లోకి దిగిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అప్పట్లో మాకు ఓఎన్జీసీకి అంత ఎక్విప్మెంట్ కానీ అంత ఎక్స్పర్టైజ్ కానీ లేదు ఈ బ్లోఅవుట్స్ హ్యాండిల్ చేయడానికి. దట్టు ఇంత పెద్ద బ్లోఅవుట్స్ శశాంక్ గారు అసలు హ్యాండిల్ ఎందుకు చేయడానికి జరిగిందండి? లేదు. అసలు ఆ రోజున సో బ్లోఅవుట్ అంటే డ్రిల్లింగ్ జరుగుతున్నప్పుడే జరిగిందండి? అవునండి, డ్రిల్లింగ్ జరుగుతున్నప్పుడే అక్కడ లోపల స్ట్రింగ్ స్ట్రక్ అయింది. మేము డ్రిల్లింగ్ చేసే స్ట్రింగ్ లోపల స్ట్రక్ అయిపోయింది. దాన్ని రిలీజ్ చేసే కార్యక్రమంలో, అంటే దాన్ని ఫిషింగ్ ఆపరేషన్ అంటాం అనమాట. ఓకే. దాన్ని రిలీజ్ చేసే కార్యక్రమంలో ఆల్ ఆఫ్ సడన్ యాక్టివ్ అయిందండి. ఆ యాక్టివ్ అయిన తర్వాత దాని మీద రెస్పాండ్ అవడానికి కూడా అది పెద్ద టైం ఇవ్వలేదు. దాని కారణంగా ఆ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఓకే. అంటే అంత అయితే అంత పెద్ద బ్లోఅవుట్ గా ఎందుకు ఈ వచ్చిందండి? అంటే చాలా చోట్ల ప్రపంచంలో బ్లోఅవుట్లు జరిగినాయి, మనం చూసాం అంతకుముందు కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాగ డ్రిల్లింగ్ జరుగుతున్న మనకి సౌదీ అరేబియా లాంటి చోట్ల కావచ్చు. కానీ ఇక్కడ ఎందుకండి అంత పెద్దగా రావడానికి గల కారణం ఏంటండి పాసాలపూడి బ్లోఅవుట్? అదే నేను మొదట్లో నేను మాట్లాడే దానికి మొదట్లో చెప్పాను. నేను ఈ పాసర్లపూడి ఫీల్డ్ చాలా వెర్జిన్ ఫీల్డ్ అండి. అప్పట్లో ఆ ఫీల్డ్ నుంచి మేము ఎక్కువ హైడ్రోకార్బన్ తీయలేదు బయటికి. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ గ్యాస్ ఫీల్డ్ అనమాట అండి అది. అయితే డ్రిల్లింగ్ చేసేటప్పుడు మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసింగ్స్ లోయర్ చేస్తాం. వెల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్ గా 7-inch కేసింగ్ లోంచి ట్యూబింగ్ వేసి ట్యూబింగ్ ద్వారా వెల్ ప్రొడక్షన్ లో పెడతాం. కానీ ఇది 9/5 కేసింగ్ లోంచి వెల్ రిజర్వాయర్ కనెక్ట్ అయిపోయి ఈ 2.5 inch 2-3/8 inch ట్యూబింగ్ బదులుగా 9/5 కేసింగ్ పైప్ నుంచి మొత్తం రిజర్వాయర్ కనెక్ట్ అయిపోయి బయటికి ఫ్లో అవటం తోటి ఆ క్వాంటమ్ ఆఫ్ ఫ్లో చాలా ఎక్కువైపోయింది అనమాట. దానివల్ల ఆ బర్నింగ్ ఫ్లేమ్ అది కూడా దగ్గర 100 meters వరకు ప్రాపగేట్ అయింది. అది మెయిన్లీ దిస్ ఈజ్ అ వర్జిన్ ఫీల్డ్ అండి. తర్వాత ఇప్పుడంటే ఆ ఫీల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ లో పెట్టామో డిప్లీట్ అయిపోయి అవుతుందేమో నాకు తెలియదు దాని గురించి. అది ఇనీషియల్ స్టేజెస్ వలన అంత పొటెన్షియల్ ఉండి అలాగా ఫ్లో అయింది అనమాట. అంటే ఎన్ని రోజులు పట్టిందండి? అంటే అన్నింటిలో 60-65 రోజుల పాటు కొనసాగింది అనేది చెప్తున్నారు. అది అవునండి, అది యాక్చువల్ గా 63 days పట్టింది. అది కంప్లీట్ టోటల్ కంట్రోల్లోకి తీసుకురావడానికి. ఇనిషియల్ గా మాకు సపోర్ట్ చేయడం కోసం, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ కి సపోర్ట్ చేయడం కోసం అని మేము అమెరికా నుంచి నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటర్స్ ని పిలవటం జరిగింది. వాళ్ళతోటి కొంతకాలం వర్క్ చేసిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్, వాళ్ళ ప్లానింగ్ అంతా చాలా టైం పట్టేటట్టు ఉంది. తర్వాత దానికి ఎక్స్పెన్స్ చాలా ఖరీదు కూడా ఎక్కువ అయ్యేటట్టుగా అనిపించి మాకు ఇంకొక రెండో ఒపీనియన్ తీసుకుందామని ట్రై చేసినప్పుడు మేము ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ అని, అందులో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇది వరకు బూట్స్ అండ్ కూట్స్ తర్వాత రెడ్ అడేర్ గ్రూప్ లో పనిచేసిన ఎక్స్పర్ట్స్ అంతా ఆ ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ కంపెనీలో ఆ రోజులో పనిచేస్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగా ఇక్కడ వర్క్ చేస్తుందని చెప్పి నీల్ ఆడమ్స్ విత్డ్రా చేసి వాళ్ళని తీసుకురావడం జరిగిందండి. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ప్లానింగ్ కానీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఎక్స్పర్ట్స్ ని బయట నుంచి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడగచ్చు, కానీ వాళ్ళు చేసే ప్లానింగ్ అదంతా చాలా ప్రాక్టికల్ గా ఉంటది, రియలిస్టిక్ గా ఉంటది. వాళ్ళు అనుకున్న టైంకి ఆపరేషన్ అంతా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. సో అది మేము ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ వాళ్ళ దగ్గర చూసాము. సో ఈ నీల్ ఆడమ్స్ ని విత్డ్రా చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మాకు సపోర్ట్ చేయటం, ఇక్కడ ఉన్న క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ సపోర్ట్ చేయటం, మేము వాళ్ళ ప్లాన్ అంతా అక్కడ ఎగ్జిక్యూట్ చేయటం, ఇదంతా చాలా సిస్టమేటిక్ గా జరిగిందండి. అది తర్వాత కొంత ఎక్విప్మెంట్ కూడా ఆ టైంలో మేము మొబిలైజ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్స్ అన్ని ఎవరికి ఏ విధమైన స్క్రాచ్ జరగకుండా
ఆ ఇన్సిడెంట్ కంట్రోల్ చేయడం జరిగింది ఆఫ్టర్ 63 days. 63 days ఎందుకు పట్టిందంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది బ్లోట్ అటువంటిదండి అది. అంటే సత్యనారాయణ ఒకటేంటంటే గారు డ్రిల్లింగ్ ఇందులో రిగ్, అంటే ఈ కంట్రోల్ డ్రిల్లింగ్ చేయడం రిగ్ కోసం చెప్పండి సత్యనారాయణ గారు. డ్రిల్లింగ్ రిగ్ కంపారిటివ్లీ అదర్ వర్క్ ఓవర్ రిగ్స్ వాటికంటే కూడా చాలా పెద్దగా ఉంటదండి. దాని డెబ్రీస్ అవి చాలా స్కాటర్ అయిపోయింది. అది కూడా కాకుండా ఆ వెల్ నుంచి దగ్గర 3000 meters డ్రిల్ స్ట్రింగ్ కూడా బయటికి నెట్టివేయబడింది. ఈ డెబ్రీస్ అవి ఇన్ని క్లీన్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 1 month పట్టిందండి అక్కడ. డెబ్రీస్ క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్క యాక్టివిటీ ప్లాన్ చేసుకుని అంత సిస్టమేటిక్ గా మేము చేసిన ప్లాన్ ప్రకారం అంత జరిగింది. అది ఓవరాల్ గా 63 days అయిన తర్వాత we could bring that well successfully under control అండి. సత్యనారాయణ గారు ఇప్పుడు ఇరుసుమండలో జరుగుతుంది, దాదాపు ఒక 30 నుంచి 40 మీటర్ల హైట్ అంటేనే చాలా హైట్ అనుకుంటున్నారు. అది ఎంత హైట్ వచ్చిందండి ఆ రోజున కోనసీమలో మనకి పాసర్లపూడిది? దగ్గర 80 to 100 meters హైట్ అండి అది. అది దట్ వాజ్ ద టైమ్ యాక్చువల్లీ. ఈ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇంత హైట్ ఆఫ్ ఫ్లేమ్ మేము ఎప్పుడు చూడలేదు, అండ్ ఇంత ఇంటెన్సిటీ ఉన్న బ్లోఅవుట్ కూడా మేము ఇంతవరకు చూడలేదు అని ఎక్స్పర్ట్స్ కూడా ఈ బ్లోఅవుట్ ని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెల్ కంట్రోల్ ఇన్సిడెంట్ కింద కన్సిడర్ చేశారు. సత్యనారాయణ గారు ఆ రోజులో దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం వరకు కనిపించేదట కదండి కోనసీమ నుంచి, అంటే చుట్టుపక్కల ప్రాంతాలకి. అవునండి, అవును. యాక్చువల్లీ ఫ్లేమ్ హైట్ ఎక్కువ వలన అందులో ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆ ఏరియాలో జరగటం ఫస్ట్ టైం అని నేను అన్న కానీ, బట్ ఇంత ఇంటెన్సిటీలో అంతకు ముందు ఎప్పుడు జరగలేదు. సో ఇనీషియల్ గా కొంత ప్రజలు కి కొంచెం భయభ్రాంతులు అయిన మాట నిజమే, కానీ మేము వాళ్ళందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఏం జరగదని చెప్పి తర్వాత మేము సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుని వాళ్ళని సురక్షితంగా డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టి మొత్తం క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అంతా ఆపరేట్ చేసి వాళ్ళని కొంచెం కంఫర్టబుల్ గా ఉంచామండి. అంటే ఎటువంటి ఉపయోగించారండి ఆ రోజున అంటే ఎటువంటి మెథడ్స్ ఉపయోగించారు? ఎటువంటి మెథడ్స్ అంటే ఫస్ట్ ఈ కన్వెన్షనల్ వేలోనే అక్కడ ఉన్న డెబ్రీస్ అన్ని బయటకు తీసేసామండి. అందులో ఆక్సీ కట్టర్స్ అని అవి విత్ వాటర్ కట్టన్ తోటి ఒక్కొక్క బీమ్ కట్ చేసి దానికి బయటికి తీసాము. అది డెబ్రీస్ రిమూవల్ లో అది ఒక పార్ట్ అది. తర్వాత ఫ్లేమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ లోనూ చాలా ఇంటెన్సిటీ తోటి చాలా పైకి ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని ఫ్లేమ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపించి మేము ఎక్స్ప్లోజివ్స్ వాడామండి. అది ఆ ఫ్లేమ్ ని పుట్ ఆఫ్ చేయడం కోసమని ఎక్స్ప్లోజివ్స్ ఒక ఎత్తి వ్యాగన్ అనే ఒక ఎక్విప్మెంట్ మీద ఇన్స్టాల్ చేసి ఆ ఎక్స్ప్లోజివ్స్ ఫ్లేమ్ దగ్గరికి తీసుకెళ్లి ఒకసారిగా బ్లాస్ట్ చేసినప్పుడు అది మొమెంటర్లీ అక్కడ ఉన్న ఆక్సిజన్ అంతటిని అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ అంతా ఎక్స్ప్లోజివ్ అబ్జర్వ్ చేసుకుందో ఫైర్ కి కావాల్సిన ఆక్సిజన్ దొరకదు. దానివల్ల ఫైర్ ఏమవుద్ది అంటే ఇట్ విల్ స్టార్వ్ ఫర్ ద ఆక్సిజన్ అన్నమాట. దాంతో పుట్ ఆఫ్ అవుతుంది. అప్పుడు దాన్ని ఫైర్ ఆటోమేటిక్ ఆగిపోయిన తర్వాత విత్ వాటర్ క్వశ్చన్ మేము మిగతా ఆపరేషన్స్ అన్ని అక్కడ చేయటం జరిగిందండి. అంటే సత్యనారాయణ గారు ఇందులోన ఈ ఆపరేషన్స్ లోన శాండ్ కట్టర్ అని ఉపయోగిస్తున్నారు తర్వాత అంటున్నారు మాటల్లో, తర్వాత ఇంకోటి వాటర్ అంబరిలా అంటున్నారు. ఏంటండి ఈ సిస్టమ్స్ ఏంటండి? ఆ రోజున ఇవి కూడా ఉపయోగించారా? వాటర్ అంబరిల్లా అనేది ఎనీ బ్లోఅవుట్ కి అది మినిమం రిక్వైర్మెంట్ అండి. ఎంచేతంటే మనం వెల్ ఫైర్ అవుతున్నప్పుడు ఆ హీట్ ఇంటెన్సిటీ చాలా దూరం కూడా ఉంటది కదా. అక్కడ దగ్గరికి వెళ్ళి క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ కానీ మిగతా ఎక్స్పర్ట్స్ కానీ పనిచేయాలంటే వాళ్ళకు ఒక రకమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఈ ఉన్న ఫైర్ మీద మన వాటర్ ఫ్లో చేసినప్పుడు ఆ వాటర్ ద ఫ్లేమ్ ఇంటెన్సిటీ తగ్గి అక్కడ ఈ టీమ్స్ వర్క్ చేయడానికి కన్జీనియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అనమాట. దానికోసమని ఈ వాటర్ 4 పక్కల నుంచి ఆ ఫ్లేమ్ మీద ఫ్లో చేస్తారండి. ఫ్లో చేసినప్పుడు ఆ వాటర్ ఫ్లేమ్ ఇంటెన్సిటీ తగ్గుద్ది. అది కూడా కాకుండా వాటర్ కర్టన్స్ అని మన ఎవరైతే అక్కడ ఆ సిచ్యుయేషన్ లో పనిచేస్తారో ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీములు, బ్లోఅవుట్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ వాళ్ళ మీద కూడా వాళ్ళ దగ్గరలో కూడా వాటర్
క్లోజ్ చేసి వాళ్ళని ఆ కట్టంలో పనిచేయమని చెప్తాం అనమాట. ఏం చేతంటే డ్యూ టు ఎనీ రీజన్ ఎవరికి ఏ విధమైన హజార్డ్ జరగకూడదు, అక్కడ ఎవరు కాలిపోవటం కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగటం కానీ అటువంటివి జరగకూడదు. అంత హీట్ లో కూడా అక్కడ జనాలు వెళ్ళి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళని కంఫర్టబుల్ గా ఉంచడం కోసమని వాటర్ కర్టన్స్ కూడా అరేంజ్ చేస్తామండి. అంటే కాదండి, ఇంత పెద్ద బ్లోడ్ జరిగినప్పుడు ఎవరికైనా ఇంజరీస్ కానీ అవి ఏమైనా అయినాయండి ఆ రోజున? అంటే జరిగినప్పుడు కానీ లేకపోతే ఆపరేషన్స్ చేసి ఏమి జరగలే. ఫార్చునేట్ గా అటువంటి ఏమి జరగలేదండి, ఏ ఇన్సిడెంట్ జరగలేదు. అది అంత అన్ని రోజులు గడిచినా గానీ ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా విత్ టోటల్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఆపరేషన్స్ క్యారీడ్ అవుట్ అండి. తర్వాత ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఆఫ్టర్ పాసల్పూడి 19 బ్లోట్ మేము వీ హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్ అవర్ టీమ్స్ అండి, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్స్ ని త్రూఅవుట్ ఓఎన్జీసీ స్ట్రెంగ్థెన్ చేసాము. వాళ్ళకి బయటకు కూడా పంపించి ట్రైనింగ్ ఇప్పించాము. వీళ్ళకి ఈ ఎన్వైరన్మెంట్ లో పనిచేయడానికి వీలు కల్పించేటట్టు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు నర్సాపూర్ లో ఒక బ్లో సిమ్యులేటర్ సెంటర్ అని ఒకటి నేనుండగానే అది కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో టైం టు టైం ట్రైనింగ్ ఇవ్వటం, వీళ్ళ టీఎంటీ టీం మెంబర్స్ అందరూ కూడా కాన్ఫిడెంట్ గా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఏ భయం లేకుండా పనిచేయడం కోసమని, ఆ కాన్ఫిడెంట్ క్రియేట్ చేయడం కోసమని లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసామండి. అది కూడా కాకుండా మాకు ఒక 4 సెంటర్లు ఉన్నాయండి. ఒకటి అస్సాము, వెస్ట్రన్ రీజన్, రాజమండ్రి అండ్ బాంబే. ఈ 4 సెంటర్లలో కూడా ఎక్విప్మెంట్ పూలప్ చేసి ఈ ఎమర్జెన్సీలో ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎక్విప్మెంట్ మొబిలైజ్ చేయడం కాకుండా అన్ని చోట్ల ఏ రీజన్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడి నుంచి ఇమీడియట్ గా ఎక్విప్మెంట్ మొబిలైజ్ చేయడానికి అన్ని చోట్ల పూలప్ చేసి పెట్టామండి. ఇప్పుడున్న క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ దాన్ని ఎక్విప్మెంట్ అంతా మెయింటైన్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ దే ఆర్ మెయింటైనింగ్ అండి. And they also have got the experience, and the present team also, they all have been trained under us only, and they have a lot of experience. And recently also they did lot of activities like blowouts. నాకైతే కాన్ఫిడెంట్ ఉందండి ఈ సిచ్యుయేషన్ వాళ్ళు డెఫినెట్ గా హ్యాండిల్ చేయగలరు. ఎట్ ఎనీ సిచ్యుయేషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వాళ్ళకి అనిపించి మనకి ఏదన్నా 1 or 2 ఎక్స్పర్ట్స్ బయట నుంచి పిలవాలని అనుకున్నా కానీ విత్ ఇన్ నో టైమ్ దే కెన్ మొబిలైజ్. అని ఎంచేతంటే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది, అంతా ఇట్ ఈస్ ఇన్ ప్లేస్డ్ అట్ ది సైట్. సో దే ఆర్ ఆల్ ఇన్ వర్కింగ్ మోడ్. ఏ టైంలో అయినా మనకి ఏదన్నా ఎక్స్పర్టైజ్ కావాలని అనుకున్నా కూడా విత్ ఇన్ నో టైమ్ వీ కెన్ మొబిలైజ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. అంటే సత్యనారాయణ గారు మీరు చెప్పిన దాంట్లోన మిగతా టీమ్స్ కూడా, ఫారిన్ టీమ్స్ కూడా మన సపోర్ట్ తీసుకున్నారు. నీల్ ఆడమ్స్ కావచ్చు, యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక టీంను అప్పుడు తీసుకొచ్చినట్టుగా మనం పేపర్ల వాటిలో చూస్తున్నాం. ఎందుకంటే అంటే వాళ్ళ సపోర్ట్ అంటే సహజంగా ఇటువంటి వాటిలో తీసుకుంటారా, లేకపోతే వాళ్ళు ఇంట్లో ఎక్స్పర్ట్స్ అని తీసుకున్నామనండి అప్పుడు? నేను ముందే చెప్పారండి, యాక్చువల్ గా ఇంత ఇంటెన్సిటీ ఉన్న బ్లోట్ హ్యాండిల్ చేయటం మా ఓఎన్జీసీకి అది ఫస్ట్ టైం. తర్వాత మాకు ఆ టైంలో ఇంత ఎక్విప్మెంట్ కానీ ఇంత ఎక్స్పర్టైజ్ కానీ లేదు. తర్వాత ఆ పాసలపూడి 19 బ్లోట్ తర్వాత వీ హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్ అవర్ టీమ్స్ అండ్ వీ ట్రైన్డ్ దెమ్ and we purchased a lot of equipment and we trained all the people to work with the equipment. ఈ రోజున మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ కాన్ఫిడెన్స్ ఆ రోజులు లేదండి. అది కూడా కాకుండా ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ ఒపీనియన్ తోటి, వాళ్ళ అసిస్టెంట్స్ తోటి కనుక మనం చేయగలిగితే ఆపరేషన్స్ అన్ని సేఫ్ గా జరుగుతాయండి. దానికోసమని మొబిలైజ్ చేయడం జరిగింది. మేము ఆస్ట్రేలియా నుంచి అయితే ఎవరిని పిలవలేదు, కానీ నీల్ ఆడమ్స్ టీమ్ అది అమెరికా నుంచి వచ్చారండి ఫస్ట్. వాళ్ళని డిమొబిలైజ్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ అది కూడా అమెరికా నుంచే వచ్చారు వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఈ 2 టీమ్స్ తోటే పనిచేయడం జరిగిందంట. ఓకే, అంటే వాళ్ళు ఏమైనా అంతకుముందు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందండి ఆ టీమ్స్కి అలాగా? అంటే ఈ పాసాలపూడి లాంటి అంత పెద్దది కాకపోయినా ఇటువంటి బ్లోఅవుట్స్ దాంట్లో ఇది యాక్చువల్ గా ఏంటంటే ఈ బ్లోఅవుట్ కంట్రోల్ అనేది వన్స్ ఇన్ ఏ వైల్ ఇన్సిడెంట్ అండి. ఇది త్రూఅవుట్ ది గ్లోబ్ ప్రతి చోట ఎక్కడైతే ఆయిల్ యాక్టివిటీస్ జరుగుతాయో ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఎంత ఎక్విప్మెంట్ ప్రిపేర్డ్నెస్ ఉన్నా కానీ ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతాయండి. ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఎనీ కంట్రీ, ఈవెన్ ఇంక్లూడింగ్ యుఎస్. సో అయితే వీటిని హ్యాండిల్ చేయడానికి
దేర్ వర్ సమ్ కంపెనీస్ ఇన్ యుఎస్ అండి. వాళ్ళు దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి తర్వాత ఎక్విప్మెంట్ అది తయారు చేసి వాళ్ళ బేస్లు యుఎస్ లో పెట్టుకుని ఉన్నారు. ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతాయో అదర్ దాన్ యుఎస్, ఎనీ కంట్రీ, వాళ్ళు ఆ టీమ్స్ మొబిలైజ్ చేయటం, వాటిని కంట్రోల్ చేయటం వల్ల వాళ్ళకి నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వాళ్ళు హ్యాండిల్ చేసినవి ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఎక్కువ ఉందండి. ఆ ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి వీళ్ళు ఎక్కడికి ఏ బ్లోవర్ కంట్రోల్ చేయడానికి వెళ్ళినా సక్సెస్ఫుల్ గా కంట్రోల్ చేసి బయటకు వస్తారు. సత్యనారాయణ గారు, ఇప్పుడు అంత పెద్ద బ్లోఅవుట్ జరిగింది అంటే అందులో అది 2 గ్యాస్ అండి, ఓన్లీ ఆయిల్ కూడా ఉందా అందులో మన పాసలపూడికి సంబంధించి? పాసర్లపూడి బ్లోఅవుట్ లో అది ప్యూర్ ఇట్ గ్యాస్ బ్లోఅవుట్ అండి, అది కంప్లీట్లీ గ్యాస్ ఓకే. బ్లోఅవుట్. దేర్ వాజ్ నో ఆయిల్ ఎట్ ఆల్, దేర్ నో కండెన్సర్. అంటే ఎంత ఎంత క్వాంటిటీలో పోయి ఉంటుందండి? ఎంత క్యూబిక్ మీరు దీంట్లో కొలుస్తారు కదా, అంటే అప్పుడు అంచనా అయిన తర్వాత? అది యాక్చువల్గా ఇటువంటి బ్లోఅవుట్లు అయినప్పుడు అది డిఫరెంట్ పైప్స్ తోటి డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఫ్లో అవుతాయి కనుక దాని ఎగ్జాక్ట్ గా ఎంత క్వాంటిటీ బ్లో అవుతుంది అనేది ఎస్టిమేట్ చేయడం కష్టం అండి. కానీ ఆ ఫైర్ హైట్ ని బట్టి వాళ్ళు ఆ టైంలో క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి 10 lakh cubic meters per day ఇట్ వాజ్ బ్లోయింగ్ అండి. ఓకే, 10 lakh అండి. అప్రాక్సిమేట్లీ అబౌట్ 10 lakh cubic meters per day. ఓకే సత్యనారాయణ గారు, ఆ టైంలోని దాన్ని కంట్రోల్ చేయాలనుకున్న టైంలోనే ఏదో క్రాస్ డ్రిల్లింగ్ లాంటిది చేయాలని ఒక ఆలోచన చేశారు. ఏంటండి అది? అది కూడా ఒక మెథడ్స్లో ఒక భాగమా? ఎందుకు దాన్ని చేయలేకపోయాడు అప్పుడు? అలా కాదండి, అది యాక్చువల్గా ఏంటంటే ఈ సర్ఫేస్ మీద మనం పర్టికులర్లీ ఆన్ ల్యాండ్ లో ఏమైనా బ్లోవర్స్ అయినప్పుడు మనం ఫస్ట్ మనం వాడే విధానం ఏంటంటే ఏదన్నా ఎగ్జిస్టింగ్ వెల్ లోనే మనకి యాక్సెస్ ఉండి మనం ఏదన్నా మడ్ కానీ ఇంకా వేరే కెమికల్స్ కానీ పంప్ చేసి కంట్రోల్ చేయగలిగితే అది దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి. అటువంటి సిచ్యుయేషన్ లేనప్పుడు ఆల్రెడీ ఫైర్ అయిపోయింది, రిగ్ అదంతా తగలపడిపోయింది, డెబ్రీస్ పడి ఉన్నాయి, ఈ సిచ్యుయేషన్స్ లో మనం వీ షుడ్ గో ఫర్ ఏ క్యాపింగ్ ఆపరేషన్ అనమాట అండి. నార్మల్ గా క్యాపింగ్ ప్రిఫర్ చేస్తాము. ఆ క్యాపింగ్ ఏంటంటే ఈ ఎక్కడైతే ఈ డ్యామేజ్ అయిందో ఆ వెల్ చుట్టూ ఉన్న ఈ డెబ్రీస్ అన్ని క్లియర్ చేసి వెల్ మౌత్ ఓపెన్ గా పెట్టి అక్కడ ఉన్న డ్యామేజ్డ్ ఎక్విప్మెంట్ అంతా తీసేసి బయటకు తీసేసి కొత్త ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసి వెల్ క్లోజ్ చేసి దాంట్లో మడ్ పంప్ చేస్తారండి. ఇది క్యాపింగ్ ఆపరేషన్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫారిన్ ఎక్స్పర్ట్స్ మనం ఎవరినైనా పిలిచినప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కి చెప్తారండి, ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ దిస్, నెంబర్ 2 ఈజ్ దిస్, అది కనుక వర్కౌట్ అవ్వకపోతే మనం నెంబర్ 2 ఆప్షన్కి వెళ్ళాలి, నెంబర్ 2 ఆప్షన్ వర్కౌట్ అవ్వకపోతే నెంబర్ 3కి వెళ్ళాలని చెప్తారు. దాని ప్రకారం కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ ఏదైతే కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ సక్సెస్ అయితే గొడవ లేదండి, అది సక్సెస్ కాని పక్షంలో 2వ ఆప్షన్కి వెళ్తారు. దీంట్లోనే ఈ ఫారిన్ ఎక్స్పర్ట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్ ని కనుక మనం పిలిస్తే వాళ్ళు ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా రియలిస్టిక్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అందులో వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయగలిగే ఆప్షన్స్ చెప్తారు. వాళ్ళు దానికి కావాల్సిన మెటీరియల్ మొబిలైజ్ చేస్తారు, దానికోసమే ప్లాన్ చేస్తారు, ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తారు. సత్యనారాయణ గారు, ఇప్పుడు సక్సెస్ఫుల్ గా జరుగుద్ది అది. చెప్పండి. అదే కాకుండా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి మనం వర్క్ చేస్తే వాళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని మన ముందు పెట్టేసి మనల్ని ఆ ఎక్విప్మెంట్ అంతా మొబిలైజ్ చేయమని అది అన్ని చెప్తారు. దానివల్ల ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, టైం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు నీలాడం తోటి మేము డిఫర్ అయింది అప్పుడు దీని మీద, అతను దీని మీద క్యాపింగ్ చేయడం కష్టం అవుతుంది, చాలా టైం పడుతుంది, మనం రిలీఫ్ వెల్ డ్రిల్ చేద్దాం అన్నాడు. రిలీఫ్ వెల్ డ్రిల్లింగ్ అనేది దట్ ఈస్ డ్రిల్లింగ్ ఆఫ్ అనదర్ వెల్ అండి. అనదర్ వెల్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ది బాటమ్ అన్నమాట. ఇప్పుడు ఆ వెల్ డ్రిల్ చేయాలంటే అప్పుడు మళ్ళీ రిగ్ మొబిలైజ్ చేయాలి, ఫౌండేషన్ చేయాలి, తర్వాత వెల్ డ్రిల్ చేయాలి, ఇదంతా డ్రిల్ చేసిన తర్వాత వెల్ కిల్ చేయాలి. ఇదంతా అది కూడా దగ్గర 3-4 నెలలు పడుతుందండి. ఆ ఆప్షన్ మాకు నచ్చలేదు. అప్పుడు అతనితో డిఫర్ అయ్యి ఆ టీమ్ ని డిమొబిలైజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎవరిని తీసుకొచ్చారండి నీలాడం తర్వాత?
ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ అని అది ఒక కొత్త కంపెనీ అండి. అయితే అందులో పనిచేసే వాళ్ళందరూ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ తోటి పనిచేశారు. రెడ్ అడీర్ అని వాజ్ ద పైనీర్ ఇన్ బ్లోఅవుట్ కంట్రోల్ అండి. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ. తర్వాత బూట్స్ అండ్ కూట్స్ అని ఇంకొక కంపెనీ ఉంది, అందులో పనిచేసిన వాళ్ళు. సో ఈ వాళ్ళకి దగ్గర 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి వాళ్ళకి. సో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతోటి చేయించడం జరిగింది. అంటే సత్యనారాయణ గారు, ఇప్పుడు టోటల్గా ఇది చూసిన తర్వాత పాసలపూడి బ్లోఅవుట్ దాదాపు 3 దశాబ్దాలు దాటింది. అంటే ఇది జరిగిన తర్వాత కూడా మిగతా బ్లోఅవుట్స్ జరుగుతున్నాయి. ఎందుకనండి? అంటే ఆ ఎక్స్పీరియన్స్తోని వీటిని నిరోధించడం కానీ లేకపోతే ముందస్తుగా అంచనా వేయడం కానీ ఎందుకు జరగటం లేదండి? యాక్చువల్గా ఈ బ్లోఅవుట్ ఇన్సిడెంట్స్ తగ్గించే దానికోసమని ఓఎన్జీసీకి కూడా ఒక సిస్టమేటిక్ ప్రోటోకాల్ ఉందండి. అది నార్మల్గా ఏమవుతుందంటే మేము డ్రిల్ చేసేటప్పుడు వెల్ కంట్రోల్ ఇన్సిడెంట్స్ అని జరుగుతాయి. అది బ్లోఅవుట్ కాదు కానీ బ్లోఅవుట్ కు ముందు వచ్చే పరిణామం అనమాట అది. ఆ ఇన్సిడెంట్ కనుక మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగవు. అంచేతే ఓఎన్జీసీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇటువంటి చోట ఎక్కడైనా ఏమైనా జరిగినా కానీ ఏదైనా ఇటువంటి వెల్ కంట్రోల్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పర్ట్స్ ని ఇమీడియట్ గా మూవ్ చేసి వాళ్ళు అక్కడ ఉన్న డ్రిల్లింగ్ క్రూ తోటి సపోర్ట్ గా పనిచేసి ఈ పెద్ద బ్లోఅవుట్స్ రాకుండా చూసుకుంటారండి. బట్ ఇటువంటి యాక్టివిటీస్ వల్లే నాకు తెలిసి ఓఎన్జీసీలో ఈ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కానీ జరగట్లేదని నేనే చెప్పను. బట్ ఈ ఫ్రీక్వెన్సీ అయితే చాలా తగ్గిందనే చెప్పాలి. సత్యనారాయణ గారు, చివరిగా చెప్పండి, ఇరుసుమండ ఏదైతే ఉందో మోరీ, ఇది ఇప్పటికి దాదాపు 4 రోజులు అయిపోయింది. ఇంకా టైం పట్టే అవకాశం ఉందా? క్లోజ్ అయిపోయే అవకాశం ఉందా? నాకు తెలిసి యాక్చువల్గా నాకు దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదండి నా దగ్గర. బట్ నేను మీకు మళ్ళీ ఫొటోస్ లో అది చూసిన దాన్ని బట్టి దే హ్యావ్ ఆల్రెడీ మొబిలైజ్డ్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ అండ్ విత్ ఎక్విప్మెంట్. దే ఆర్ ఆన్ ది జాబ్ అండ్ దీస్ టీమ్స్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దే కెన్ హ్యాండిల్. బట్ ఏ బ్లోఅవుట్ అయినా చిన్నదైనా పెద్దదైనా ఈ యాక్టివిటీస్ అన్ని చేయాలండి. ఒకటి ఏంటంటే ఆ డెబ్రిస్ అన్ని క్లీన్ గా తీసేయాలి. అక్కడి నుంచి తీసేసిన తర్వాత వెలమౌత్ క్లీన్ చేయాలి. అక్కడ ఏ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయిందో చూసి ఆ ఎక్విప్మెంట్ తీసేయాలి. ఆ ఎక్విప్మెంట్ తీసేయడానికి అవసరమైతే జెట్ కట్టర్స్ అవి వాడాలి. ఆ ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర ఉందండి. అది జెట్ కట్టర్స్ వాడి వెల్మౌత్ అంతా క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు క్యాప్ చేస్తారండి. అది వాళ్ళ ప్లాన్ బట్టి ఎన్ని రోజులకు ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇప్పటికి 3 దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా పాసలపూడి బ్లోఅవుట్ని కంట్రోల్ చేసిన హీరో మీరు. ఎందుకంటే ఇప్పుడు మీ పేరుని అందరూ తలుచుకుంటున్నారు. ఇది టోటల్గా పాసలపూడి బ్లోఅవుట్ అనేది 3 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ప్రపంచం మొత్తం, ఇప్పుడు సత్యనారాయణ గారు మాటలో చెప్పినట్టు ప్రపంచం మొత్తం ఆ బ్లోఅవుట్ని చూసింది. అంత పెద్ద బ్లోఅవుట్ చూడలేదని అమెరికా నుంచి వచ్చిన ఏదైతే ఫైర్ ఫైటర్స్ అయితే చెప్పారు. కాబట్టి నిజంగా పాసలపూడి బ్లోఅవుట్ తర్వాత ఓఎన్జీసీ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్ టీమ్ ఇంకా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇరుసుమండ లాంటి ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్.